ముద్రగడ పద్మనాభం చనిపోయిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆయన ఏమన్నారో అని నేను యాజ్ టీజ్‌గా చెప్తాను. ఆయన తన కుటుంబంలో జరుగుతున్నటువంటి అంతర్గత వివాదాలు, తన మీద వస్తున్నటువంటి రాజకీయ పుకార్లు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆ వీడియోలో. పాత వీడియో ఇది. తన కూతురు కుటుంబానికి తన మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు చాలా కాలం క్రితమే అవి ఎండ్ అయిపోయాయి వేరే వేరే రీజన్స్ వల్ల అంటూ స్పష్టం చేశారు. గత ఏడాది కాలంగా 2 కుటుంబాల మధ్య ఎలాంటి రాకపోకలు లేవని, పూర్తిగా మేము దూరంగా ఉంటున్నామని కూడా ఆయన వివరించడం జరిగింది. ఈ క్రమంలో తన వ్యక్తిగత జీవితాన్ని, ఆరోగ్యాన్ని కొందరు రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలి అని చూడడం అనేది తగదు అని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. తనని టార్గెట్ చేస్తూ నిరంతరం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని, ప్రజల్లో తన యొక్క ప్రతిష్టని దిగజార్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ డ్రామాలు ఆడడం ద్వారా కొందరు ప్రజల యొక్క సానుభూతిని పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి చీప్ పబ్లిసిటీ పనుల్ని మానుకోవాలి అంటూ కూడా ఆయన హితవు పలకడం జరిగింది. ఈ జన్మలోనే కాదు, రాబోయే ఎన్ని జన్మల్లో అయినా సరే ఆ కుటుంబంతో తమకు ఎటువంటి సంబంధము ఉండదు అంటూ కూడా ఆయన క్లియర్గా ఆయన కూతురు గురించి మాట్లాడారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి వస్తున్నటువంటి రూమర్స్ను కూడా ఆయన పూర్తిగా కొట్టిపారేయడం అనేది జరిగింది. మాట్లాడుతూ తనకి క్యాన్సర్ ఏదో వచ్చేసిందని ఇంట్లో బంధించి ఉంచారు అని, తన చిన్న కొడుకు మరియు ఆయన మామ తనను అసలు పట్టించుకోవట్లేదు అంటూ కొందరు కావాలని ప్రచారం చేస్తున్నారని, అవన్నీ పూర్తిగా అవాస్తవం అంటూ కూడా కొట్టిపారేశారు. ప్రతి మనిషికి వయసుతో పాటు వచ్చేటువంటి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు సహజమని, రోజుకి 2-3 మాత్రలు మింగేటువంటి సాధారణ మనిషిని తానే అని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఆ వీడియోలో. తనకున్నటువంటి అనారోగ్యాన్ని కొంతమంది భూతద్దంలో చూపిస్తూ తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారంటూ కూడా ఆయన మండిపడ్డారు. నిజానికి తన చిన్న కొడుకు శివాజీ ప్రతిరోజు తన దగ్గరే ఉంటూ రాత్రి పడుకునే వరకు కూడా అన్ని సేవలు చేసుకుంటూ తనను చూసుకుంటాడని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఒకవైపు కొడుకు రాత్రింబవళ్ళు సేవ చేస్తుంటే, వారం రోజులకు ఒకసారి వచ్చి గంట సేపు ఉండేవాళ్ళు ఇప్పుడు తన మీద లేనిపోని ప్రేమను ఒలకపోవడం చూస్తుంటే నవ్వొస్తోందంటూ కూడా కూతురికి పనిచేశారు ఆయన. చాలా స్ట్రాంగ్ కౌంటర్ అది. తన కొడుక్కి తనకి మధ్య మనస్పర్ధలు సృష్టించి దూరం చేయాలని చూస్తున్నారు అని, చచ్చినా తాను వాళ్ళ గుమ్మం తొక్కను అంటూ కూతురు గురించి చాలా ఇండైరెక్ట్గా చెప్పారు ఆయన. గతంలో జరిగినటువంటి కొన్ని చేదు జ్ఞాపకాలను కూడా ఆయన ఈ సందర్భంగా ఆ వీడియోలో గుర్తు చేసుకున్న వీడియో ఇప్పుడు బయటపడింది. సుమారు 7-8 సంవత్సరాల క్రితం తన భార్యకి క్యాన్సర్ వచ్చి హైదరాబాద్లో శస్త్రచికిత్స చేయించుకున్నటువంటి పరిస్థితి జరిగిందని, ఆ సమయంలో కీమోథెరపీ కోసం హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆ కుటుంబ సభ్యులు, అంటే తన మేబీ ఆయన కూతురు గురించి చెప్తున్నారేమో, 5 నిమిషాలు కూడా తన ఇంట్లోకి రానివ్వలేదంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మొగుడు పెళ్ళాం ఇద్దరిని అసలు లోపలికి కూడా రానివ్వద్దని ఆ రోజే కఠినంగా ఆదేశించారు, మీరు మర్చిపోయారు అంటూ ఆయన గుర్తు చేసే ప్రయత్నం చేశారు ఆ వీడియోలో. ఆ రోజు అంత క్రూరంగా ప్రవర్తించిన వాళ్ళు ఈరోజు తన మీద ఎనలేని ప్రేమ ఉన్నట్టు నటిస్తూ కన్నీళ్లు కార్చడం వెనక చాలా పెద్ద కుట్ర ఉంది అంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. ఇలాంటి కుళ్ళు మనస్తత్వాలతో, కుళ్ళు రాజకీయాలతో ఎంతకాలం బతుకుతారు అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. కేవలం తన కిన్న కొడుకు శివాజీతో వివాదాలు పెట్టడమే లక్ష్యంగా కొందరు కావాలని ప్లాన్ చేస్తున్నారని, ఇలాంటి తప్పుడు సమాచారాలు, అనాగరిక పనుల్ని ఇప్పటికైనా ఆపుకోవాలంటూ కూడా ఆయన వీడియోలో హెచ్చరించిన వీడియో వైరల్ అవుతుంది.